జూన్ 2న కొత్తగా 2,00,000 మందికి ఈ ఆసరా పెన్షన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఈ పెన్షన్ కోసం చాలామంది అప్లికేషన్ అయితే చేసుకుంటున్నారు. అసలు ఏ అప్లికేషన్ చేసుకోవాలి? మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏముండాలి? ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఎక్కడ సబ్మిట్ చేయాలి? ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. ఈ ఆసరా పెన్షన్స్ అనేది ఇప్పుడు అప్లికేషన్‌కు ఛాన్స్ అయితే ఉంది. మీరు వృద్ధాప్య పెన్షన్ అయినా సరే, దివ్యాంగుల పెన్షన్ అయినా సరే, వితంతు పెన్షన్ అయినా సరే, చేనేత మరియు కల్లుగీత కార్మికులైనా సరే, బీడీ కార్మికులైనా సరే, మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఓటర్ ఐడి ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. ఒకవేళ మీరు వితంతు పెన్షన్‌కి అప్లికేషన్ చేసుకుంటే మీ భర్త మరణించినట్లయితే డెత్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్‌కి అప్లికేషన్ చేసుకునే వాళ్ళు 57 సంవత్సరాలు నిండి ఉండాలి. దివ్యాంగుల పెన్షన్‌కి అప్లికేషన్ చేసుకునే వాళ్ళకేమో యూడీఐడీ లేదంటే సదరం సర్టిఫికేట్ ఉండాలి. చేనేత మరియు కల్లుగీత కార్మికులకైతే వాళ్ళ యొక్క సర్టిఫికేట్ అయితే ఉండాలి. బీడీ కార్మికులకు కూడా మీరు బీడీలు చేస్తున్నట్టు మీ దగ్గర డాక్యుమెంట్ అయితే ఉండాలి. ఇయన్నీ డాక్యుమెంట్స్ ఇయన్నీ జిరాక్స్ తీసుకొని మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి మీ గ్రామ సెక్రటరీకి ఇచ్చినట్లయితే వాళ్ళు ఎంపీడీఓ ఆఫీస్‌లో సబ్మిట్ అయితే చేస్తారు. వాళ్ళు కలెక్టర్ ఆఫీస్‌కు ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు జూన్ 2న కొత్తగా పెన్షన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ కోసం అప్లికేషన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ గనక మీరు మిస్ కావద్దు అనుకుంటే బెల్ ఐకాన్